రాజకీయ నాయకులు నిజంగా ప్రజాసేవకులా లేక లక్షలు తీసుకునే ఉద్యోగులా? మన దేశంలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఇది. ఒక వాదన ఏమంటుంది అంటే, నాయకులకు జీతం లేకపోతే రాజకీయాల్లోకి రావడం కోటీశ్వరులకే పరిమితమవుతుంది. సాధారణ వ్యక్తికి కుటుంబాన్ని పోషిస్తూ ప్రజల కోసం పనిచేయడం చాలా కష్టం. అందుకే ఒక కనీస జీతం అవసరమంటారు. కాని విమర్శకులు మరో ప్రశ్న అడుగుతున్నారు. ఇతర ఉద్యోగాల్లో లేని విధంగా రాజకీయ నాయకులు తమ జీతాలను వారే నిర్ణయించుకుంటారు. ఎలాంటి పోటీ పరీక్షలు లేకుండానే భారీ సౌకర్యాలు, ఉచిత ప్రయాణాలు, పెద్ద బంగళాలు, పెన్షన్లు పొందుతున్నారు. అప్పుడసలు పరిష్కారమేమిటి? మొదట, నాయకుల జీతాలను నిర్ణయించేది ఒక స్వతంత్ర కమిషన్ కావాలి. రెండవది, పనితీరు ఆధారంగా వేతనం ఉండాలి. సభకు హాజరు, ప్రజల కోసం చేసిన అభివృద్ధి పనులు అన్నీ పరిగణంలోకి రావాలి. మూడవది, అన్ని భత్యాలు, పెన్షన్లు పూర్తిగా పారదర్శకంగా ఉండాలి. అప్పుడు మాత్రమే సేవాభావం నిజంగా నిలుస్తుంది. మీరేమంటారు? రాజకీయ నాయకులు నిజంగా ప్రజాసేవకులేనా లేక ప్రభుత్వ ఉద్యోగుల్లా చూడాలా?